పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు ఉన్నతమైన భరోసాని ఇస్తూ ఉన్నారు. ఉన్నతమైన ఆశీర్వాదములను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీతిమంతులను ఆయన ఎన్నడునూ కదలనీయడు. సో నీవు నీతిమంతునిగా బ్రతుకుట దేవుని చిత్తమై ఉన్నది. నీవు నీతిమంతునిగా బ్రతికినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. అయితే అనీతిమంతులకు కూడా ఈ భూమి మీద దేవుడు అన్నిటినీ సిద్ధపరిచారు. దేవుడు చేసే ఈ ప్రతి కార్యములు కూడా భూమి మీద ఆయన సృజించిన ప్రతి సృష్టి కూడా నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు దేవుడు సృజించి ఉన్నారు. అంటే అనీతిమంతులను చేసి దేవుడు ఈ సృష్టిని చేయల. సృష్టిని చేసిన తర్వాత నీతిమంతులుగా మానవులు బ్రతకాలని, జీవించాలని ఆయన కోరుకొని నరుని సృజించినప్పుడు నరుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి అనీతిమంతునిగా మారిపోయాడు. అయినప్పటికీ దేవుడు తన సంకల్పమును, తన చిత్తమును మార్చుకోలా. అందరి కొరకు దేవుడు ఈ భూమి ఆకాశములను, ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టిని సృజించి ఉన్నారు కనుక వాటన్నిటినీ కూడా అందరూ అనుభవిస్తూనే ఉన్నారు, ఎప్పటికీ అనుభవిస్తారు. కానీ ప్రత్యేకమైన ఆశీర్వాదం మాత్రం దేవుడు నీతిమంతుల కొరకే సిద్ధపరిచి ఉంచారు. అది ఏమిటి అనగా, నిత్య జీవము అనడి మహాభాగ్యము కేవలము నీతిమంతులకు మాత్రమే అనుగ్రహించబడుతోంది, ప్రసాదించబడుతోంది. కాబట్టి నేస్తమా, నీవు నీతిమంతునిగా జీవించుట దేవుని చిత్తమై ఉన్నది, దేవుని సంకల్పమై ఉన్నది. కనుక నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎందుకు అంటే దేవుడు నీ కొరకు సమస్త కార్యములను సిద్ధపరిచి ఉంచారు. నీ సమస్త భారమును కూడా ఆయన మీద వెయ్యి, ఆయన మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటారు. సమయములందు, కష్ట సుఖములందు, నీ ప్రతి విధమైన శోధనలందు కూడా ఆయన నిన్ను ఆదుకొని నిన్ను జీవింపచేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని మాట ప్రకారము జీవించడానికి ఇష్టపడు. దేవుని మాట ప్రకారము జీవించు. అట్లా గనక నీవు జీవించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో నెమ్మది గలవానవై శాంతి సమాధానముతో నీవు జీవించగలుగుతావు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఆయన మహిమలో నుంచి నీకు అనుగ్రహిస్తారు. గనుక నీకు ఇచ్చిన వాగ్దానమును నీవు గట్టిగా పట్టుకొని నీ భారమంతయు కూడా దేవునిపై వేసి, నీకున్న చింతలు, వేదనలు, బాధలు ప్రతిదానిని కూడా దేవుని పాదముల చెంత విచ్చిపెట్టి, దేవుడు తప్పకుండా సమయానుకూలముగా ప్రతి మేలును నీకు అనుగ్రహిస్తారని నీవు ఎదురు చూచినట్లయితే దేవుడు తప్పకుండా నీకున్న ప్రతి అవసరతను ఆయన మహిమలో నుంచి తీరుస్తారు. నీవు నీతిమంతునిగా జీవించు. నువ్వు ఎన్నడూ కదలకుండా నీ బ్రతుకు ఎంతో స్థిరమైనదిగా ఉండినట్లుగా యహమందును పరమందును కూడా ఆయన ఉన్నతమైన ఆశీర్వాదములతో నిన్ను నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీ ఘనమైన నామమున కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును మీరు అనుగ్రహించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలోనూ, కుటుంబంలోనూ కూడా తండ్రి నాయన మీ ఆశీర్వాదమునిచ్చి నడిపించండి. నాయన నీతిమంతునుగా జీవించే యోగ్యత ప్రసాదించండి తండ్రి. మీ ఆశీర్వాదములకు వారసులగినట్లుగా నాయన మీ బిడ్డకి మీ వాత్సల్యతను అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము తండ్రి. జీవము కలిగిన దేవుడా నైనా ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. ప్రతి వారికి అవసరమైన ఆయురారోగ్యమును, సంపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. రక్షక మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి. నైనా బిడ్డలకి చక్కని విద్యను, నైనా చక్కని భవిష్యత్తును ప్రసాదించండి. ఉద్యోగముల కొరకు, వివాహాల కొరకు, గర్భఫల
ఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ సకాలములో తండ్రి మీరు నాయన చక్కని మేలులు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.